మేమైతే ఎవరు ఊరిపోతున్నాం నక్కలగడ్డకి అమ్మమ్మలూరికి అమ్మమ్మలూరికి పోతున్నాము. చాలా ఇంకా అనుకుంటాంటే చాలా ఇంకా అనుకుంటాను ఏడ్చుడు ఏడ్చుడు ఏడు చాలా ఇంకా అనుకుంటాను. ఈ పొద్దు వెళ్ళిపోతున్నాము. మళ్ళీ వచ్చేస్తాము. మీరు మీ అమ్మ వాళ్ళ నుంచి పాలాట వాళ్ళు పోయి వచ్చేసినారు. నువ్వు వెయిటింగ్ అనమాట. బస్సు వెయిట్ చేస్తూ మాకైతే బస్సు వచ్చేసింది. నేను నాని స్వీట్ అయితే బస్సులో కూర్చొని పోతూ ఉన్నామన్నమాట. ఇక్కడ మా సైడ్ అయితే టమాటో అయితే జాస్తి వేసేసారు. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఒక చిన్న డ్రాగన్ ఫ్రూట్ తోట కూడా ఉంది. మా ఏరియాలో అది ఒక్కటే ఉందన్నమాట. అది చూపిద్దామనేసి నేను ఇక్కడ వీడియో స్టార్ట్ చేశాను. చూసారా లేదో? చూసింటే ఒక లైక్ ఇవ్వండి. చూసామని ఎస్ ఆర్ నో చెప్పండి, సరేనా? టమాటో అయితే సగతగా వేసారు ఇక్కడైతే మా ఏరియాలో. ఇక్కడ బస్సు రాగానే చాలా ఖుషి అయిపోయింది. కండక్టర్ని కూడా బస్సు రాగానే అయితే చాలా ఖుషిగా ఉంది మీ పాప అయితే. అంటే ఇంకా అమ్మమ్మ వాళ్ళు అంటే హాలిడేస్లో పోవాలనేసి చాలా రోజులు ఇంకా అనుకుంటాం కదా. ఈరోజు మళ్ళీ 5 మినిట్స్లో షేర్ ఆటో లేక వచ్చేసాం. మేమైతే ఈడ ఆటోలో కూర్చొని వెయిట్ చేస్తున్నాం. షేర్ ఆటో అని ఇంకా అందరూ ఒక 10 మంది అయినా ఎక్కితే మాత్రమే వాళ్ళు స్టార్ట్ చేస్తారు కదా. ఈడ మమ్మీ ఇక్కడ బ్యానర్ అంటే అక్కడ ఒక బ్యానర్ ఉంది. ఆ బ్యానర్లో మా స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారంటే అందుకే వీడియో స్టార్ట్ చేశాను. అది చూపిస్తే నానైతే ఫుల్ ఖుషి అవుతాడు కదా అనేసి నేనైతే అది చూపించాను అనమాట. ఇంకొక 15 కిలోమీటర్లో మళ్ళీ మా ఊరికి వెళ్ళిపోవచ్చు. మా ఊరు అంటే మా ఊరు పక్కనే ఒక చిన్న సిటీ మాదిరి. మేము ఏమన్నా తరకారీ ఏమన్నా తీసుకోవాలన్నా సంతకి ఏమైనా బట్టలు బర్త్డే ఏదైనా ఉంటుంది కదా, ఏం తీసుకోవాలన్నా కూడా మేమైతే ఈ ఊర్లోకి వచ్చి తీసుకొని పోతామన్నమాట. ఈడ వీడియో చేసేదానికి కూడా ఒక చిన్న కారణం ఉంది. అది ఏంటంటే మిడిల్ స్కూల్ ఒకటి, హై స్కూల్ ఒకటి అనమాట. మేమైతే మిడిల్ స్కూల్లో చదివింది మా ఊర్లోనే, మా అమ్మ వాళ్ళ ఊర్లోనే చదివాము. ఈ ఏరియా వాళ్ళు ఈ కొనపల్లో ఉండే వాళ్ళంతా అయితే ఇక్కడ మిడిల్ స్కూల్లో 1 నుంచి 7 వరకు అయితే ఇక్కడ ఉంటుంది. నేను ఆ స్కూల్లో ఒక్కసారి కోలాట జానపద నృత్యం అయితే నేను అక్కడ ఆడాను అనమాట. ఇంకొంచెం ముందరికి పోతే హై స్కూల్ వస్తుంది. ఆడ 8th నుంచి 10th వరకు ఉంటుంది. మళ్ళీ కాలేజ్ కూడా ఆడే ఉంటుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా కాలేజ్ కూడా అక్కడే ఉంటుందన్నమాట. ఈ రోడ్ సైడ్ అయితే కారం బరుగులు, జామకాయలు, దోసకాయలు, సమోసాలు ఎక్కువ పెట్టుకుంటారు స్కూల్ టైంలో. ఇప్పుడైతే హాలిడేస్ కదా అందుకే లేవు. నేనైతే మస్తుగా తింటాంటి. ఇదైతే మా స్కూల్ అనమాట. 8th నుంచి 10th వరకు ఇక్కడే ఉంటుంది. నేనైతే 9th వరకే చదువుకున్నా. నిజంగా అయితే ఇక్కడంతా రోజు నేనైతే నడుచుకొని వస్తాంటి. మేము మా ఫ్రెండ్స్ అయితే రోజు క్లాస్ ఎంట్రీ ఇచ్చేసాం. అక్కడైతే ఆంజనేయ స్వామి ఉన్నాడు కదా. రోడ్డు కూడా అంత మంచిగా లేదు, గుంతలు మిట్లుగానే ఉంది అని నాని స్వీటీ అయితే మీ ఊరు రోడ్ ఏమీ బాగలేదు మమ్మీ, గుంతలు మిట్లేదు జాస్తి ఉంది అంటే నేను తీద్దామనే ఒక సంతోషం కదా. మన ఊరు రోడ్ అయితే కొంచెం ఇదే ఉంటుంది కదా. నేను వీడియో చేసేదానికి కూడా కారణం ఏమంటే ఒక్కసారి ట్రై చేద్దాం లాంగ్ వీడియో కూడా అనేసి నేనైతే వీడియో స్టార్ట్ చేశాను అనమాట. ఇది మా మమ్మీ చిన్నగా అంగడి పెట్టుకుంది ఊర్లోనే, చిల్లర అంగడి ఉంది అని చెప్పాను కదా. చాలా రోజుల నుంచి అయితే, చాలా ఏళ్ళ నుంచి అయితే మా ఇంట్లో చిల్లర అంగడి అయితే మా అమ్మమ్మ నేను కూడా చాలా రోజులైతే ఉన్నాం మ్యారేజ్ కాకముందు. నేను చెప్పాను కదా మీకైతే చాలాసార్లు మ్యారేజ్ కాకముందు నేనైతే అంగడిలోనే ఉండిందని అయితే నేను చెప్పాను కదా. ఇక్కడైతే నేను మా అక్క కూతుర్లు ఉన్నారు, మా మమ్మీ కూడా ఉంది ఇక్కడే. తనైతే మా అక్క చిన్న కూతురు అనమాట. నా స్వీట్ అయితే చాలా ఖుషిగా ఉన్నారు. ఆ పాప కూడా చాలా ఖుషిగా ఉంది. ఆ పాప ఏమంటుందంటే ఆమె మా మమ్మీ వాళ్ళు మా అత్త మనవరాలు కూతురు కొడుకు అనమాట. నువ్వు ఏం చేసుకుంటావో నాకు తెలియదు కానీ నాని స్వీటీ మాత్రం ఈడే ఉండిపోవాల అంటారు. బాబా మాత్రం మాటికి మేము వచ్చేదాకా అయితే నాని స్వీటీని అక్కడే పెట్టుకోవాలని చూసింది. అది ఆ పాప మా అక్క చిన్న కూతురు. ఇదైతే మా మమ్మీ వాళ్ళ ఇల్లు అనమాట. మా ముత్తాత కట్టించింది ఈ ఇల్లు. మా అన్న కూడా ఇంకో ఇల్లు అయితే కడుతూ ఉన్నాడు అనమాట. మా అన్న కడతా ఉండేది ఈ ఇల్లు. ఇప్పుడు మా అమ్మాయి అప్పాడ మంచం పైన పనుకున్నాడు. చల్లగాలి ఉంటుంది కదా. మా మమ్మీ అయితే అక్కడ బట్టలు ఉతుకుతుంది అనమాట.
వీళ్ళైతే ఇంకా రెడీ కాలేదు, రెడీ చేస్తున్నారు. అంతే మామూలు మిడిల్ క్లాస్ ఎలా ఉంటుందండి, కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, చిన్న చిన్నగా కట్టుకుంటూ పోతారు. 2 ఆవులు ఉన్నాయి. దీనైతే మా అన్న మా వదిన చూసుకుంటారు, అంగడి అయితే మా మమ్మీ చూసుకుంటుంది. మా డాడీ కూడా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాడనమాట. మళ్ళీ అయితే అన్నము అంత తిందాం రండి అని అంటే సర్లే పోదామనేసి కొంచెంసేపు ఈడే ఉండేసి వస్తాము అని చెప్తే మళ్ళీ సరేలే అనేసి వాళ్ళు అంతా రెడీ చేస్తూ ఉంటారు తినేదానికి. బిర్యానీ కూడా చేశారు. మేమైతే ఫాస్ట్గా తినేసి వెళ్ళిపోవాలనేసి ఏదో ఉంటే అదే తినేసేద్దామనేసి ఇక్కడికి వచ్చి కొంచెంసేపు ఆ ఇంట్లో కొంచెంసేపు ఈ ఇంట్లో కొంచెంసేపు అయితే నేను టైం స్పెండ్ చేసి వెళ్ళిపోదామనేసి నేనైతే ఇక్కడికి వచ్చాను. పాప అయితే మా అక్క పెద్ద కూతురు ఆ పాప. ముఖం చూపించి హాయ్ చెప్పు వైష్ణవి అనమాట. వర్ష అంటే చిన్న పాప, వైష్ణవి అంటే పెద్ద పాప. ఎన్నిసార్లు హాయ్ చెప్పమన్నా కూడా తన మగం చూపించుకుంటుంది. సర్లే అనేసి నేనైతే సైలెంట్ అయిపోయా. ఇక్కడ చికెన్ ఫ్రై, చికెన్ కర్రీ, ముద్ద, అన్నము అయితే ఎంత రెడీగా. మా అన్న ఇంకా వాటర్ లేదు, ఈడైతే నీళ్ళు ఎత్తుకొని వస్తాను మీరు తింటూ ఉండండి అని చెప్పేసి మా అన్న అక్కడైతే పోయాడు. మళ్ళీ మా అమ్మ అయితే బట్టలు చూస్తుంది కదా, మీరు తినంటే వస్తాను అని చెప్తే మా అమ్మ అయితే ఆడుంది. మా డాడీ తినేసి పనుకున్నాడు. తినేసి మళ్ళీ వదాములు అనేసి మేమైతే తింటా ఉన్నాం అన్నమాట. పిల్లలు నేను ఉడుగ్గా రాగి ముద్ద, చికెన్ కర్రీ అయితే మేము కడుపుని ఇంకా తినేసాం. సాయంత్రం అయితే ఇక్కడే ఉంటుందిలే, వెళ్ళిపోతానని చెప్పినా కూడా ఉంటుంది కదా అనేసి వాళ్ళైతే బిర్యానీ కొంచెం లేట్ చేశారనమాట. నేనైతే తినేసి ఫాస్ట్గా వెళ్ళిపోవాలనేసి బిర్యానీ కోసం వెయిట్ చేయలేదు. సంగటి ఉంటే రాగి ముద్ద అదే తినేసాను. ఇక్కడైతే ఫైనల్గా ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. ఇదే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు, ఆ పక్క అమ్మ వాళ్ళ ఇల్లు. మధ్యలో అంగడి పెట్టుకుంది మా మమ్మీ అయితే. ఈ పొద్దు నేనైతే అసలు ఊరికి వచ్చే ఐడియానే లేదు, అసలు వ్లాగ్ చేసే ఐడియా కూడా లేదు. వాళ్ళు ఫోన్ చేసి రమ్మంటానే ఉంటే అయితే నేను మళ్ళీ మా హస్బెండ్ అడిగి అయితే వచ్చేసాను అనమాట. సడన్గా ప్రయాణం, సడన్గా వ్లాగ్ కూడా స్టార్ట్ చేశాను. కొత్తగా అంటే ట్రై చేద్దాము ఒక్కసారి వ్లాగ్ కూడా ఎలా ఉంటుందనేసి నేను ఇలా ట్రై చేశాను అనమాట. ఈ వీడియో మీకు నచ్చిన ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరెన్నో వీడియోలు చేసేదానికి నాకు సపోర్ట్ చేయండి. నేనైతే మళ్ళీ ఊరికి రిటర్న్ అయిపోయాను.